ఓ మై గాడ్! ఓ షిట్! నాయనా ఫ్లాష్ మ్యాన్! ఓ మై గాడ్! అన్నా నమ్మలేకపోతున్నాను అన్నా. అన్నా నువ్వేనా ఇక్కడ? హాయ్ అండి. ఈరోజు మనం 'అఖండ 2' గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ మూవీ చూసి అయితే వచ్చేసాను నేను. యాక్చువల్‌గా నిన్నే వీడియో రికార్డ్ చేయాలి. నిన్న ఆఫ్టర్‌నూన్ నేను షోకెళ్ళడం వల్ల ఈవినింగ్ కొంచెం లేట్ అయింది రావడానికి. సో, అందువల్ల రివ్యూ అయితే లేట్ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ గానీ ఖచ్చితంగా వచ్చేస్తదండి. మీరెవరు మిస్ అవ్వకుండా వీడియోనైతే ఎండ్ దాకా చూడండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అయితే చేయండి. ఈ వీడియో ఎండింగ్ దాకా చూస్తే మీకు నా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. Don't forget to like and subscribe. 'అఖండ 2' మూవీ ఎలా ఉందంటే ఏదో ఓకే ఫిల్మ్ అండి అంతే. మనకు కావాల్సిన ఎక్కడైతే హై మూవ్‌మెంట్స్ కావాలో ఎక్కడైతే మనం ఎమోషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తామో అక్కడంతా చాలా ఫ్లాట్‌గా ఎళ్తది. మెజారిటీ పోర్షన్స్ అంతా కూడా చాలా లోగా ఉంటది. యాక్షన్ సీన్స్ దగ్గరైతే ఎంటనే సీన్స్ అయిపోవటం జరుగుద్ది. ఇదంతా చాలా ఉందండి. ఫస్ట్ యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్షన్ సీన్స్ అనేవి చాలా లోగా ఉందండి. అసల 'అఖండ'తో కంపేర్ చేస్తే అసలు 'అఖండ 2'లో ఫైట్ సీన్స్ ఎంత వరస్ట్‌గా ఉంటాయంటే అంత వరస్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 'అఖండ'లో బాలయ్య బాబుని చూపించారు. 'అఘోరా' గెటప్‌లో చూపించినప్పుడు అతను కొట్టే విధానం బాగుంటది. ఎందుకంటే తనకు ఆ పవర్స్ ఉన్నాయి, అవున్నాయి. దేవుడు భక్తుడని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో అలా ఏం లేదు. ఇందులో ఇంకా మనడు ఫస్ట్ మామూలు బాలయ్య బాబు కొడితేనే బౌన్స్ అయిపోతే ఎళ్ళిపోతా ఉంటారు. ఇటొక్కడు ఎళ్ళిపోతే, ఇటు కొడితే ఇటు ఎళ్ళిపోతాడు. ఇంకా 'అఘోరా' గెటప్‌లో బాలయ్య బాబు కూడా అంతే. కొడుతుంటే బౌన్స్ అయిపోయినట్టు ఎళ్ళిపోతారు. ఒక ఫైట్ సీన్‌లో గన్‌లోంచి బుల్లెట్లు కాలుస్తుంటే ఇలా సోళ్ళని తిప్పుతా ఉంటాడు. అక్కడ దగ్గర చూస్తే అయి బుల్లెట్లో, బఠానీలో తెలీదండి. అయి అలా దూసుకెళ్తానే ఉంటాయి. బఠానీలో వదులుతా ఉంటారు. తగలవు. పోనీ అంతా ఇప్పుడు మనకందరికీ తెలుసు. బాలయ్య, బోయపాటి ఈజ్ ఈక్వల్ టు బోయా బాలయ్య అని మనకు తెలుసు. కానీ ఇందులో మరి ఇప్పుడు 'అఖండ'లో ఓవర్ ది టాప్ ఉంటాయి. మనం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకు ప్రతి సీన్‌కి మనం ఇలాగే ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఫైట్ సీన్స్ కొన్ని సినిమాల బట్టి ప్రకారంగా ఓవర్ ది టాప్ ఉంటాయి. ఇందులో ఓవర్ ది టాప్ ఏంటంటే చాలా చాలా ఓవర్ ది టాప్ ఇది. అసల కొడితే బౌన్స్ అయిపోయినట్టు ఇంకా ఒక సీన్‌లో అయితే ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి వచ్చి కొట్టేత్తాడు. ఓ మై గాడ్! ఓ షిట్! నాయనా ఫ్లాష్ మ్యాన్! ఓ మై గాడ్! అన్నా నమ్మలేకపోతున్నాను అన్నా. అన్నా నువ్వేనా ఇక్కడ? నేను ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ట్రైలర్‌లో ఒక సీన్ నాకు చాలా నచ్చింది. ఏంటంటే మనకి శివుడు తాండవం చేస్తున్నట్టుగా మనకొక క్లిప్ అందులో పెట్టారు. అది చూసినప్పుడు మా ఫ్రెండ్‌కి నాకు డిబేట్ అయింది. ఏంటంటే వాడేమో ఏ అంటాడు. నేను ఏ కాదు రియాలిటీగా ఉందంటాను. అది సినిమాలో చూసినప్పుడు చాలా రియాలిటీగా ఉంది. బావుందండి. నిజంగా నాకైతే నచ్చింది. కానీ నచ్చనిది ఒక సీన్ ఉంది. మనం ట్రైలర్‌లో చూసాం ఆల్రెడీ. ఆంజనేయ స్వామిని తను ఆ రూపంలోకి కూడా ఎళ్లి కొట్టినట్టుగా చూయిచ్చారు. కానీ ఒక చోట ఆంజనేయ స్వామిని చూపింతారు. మనం ఆ సీన్‌లో చూసాం ఇలా కరెక్ట్‌గా మబ్బుల దగ్గర ఆంజనేయ స్వామి వస్తాడు. ఆ సీను చాలా అన్‌నాచురల్‌గా ఎ కావాలని పెట్టాలి ఇక్కడ ఆంజనేయ స్వామిని చూపించాలన్న రేంజ్‌లో చూపిచ్చారు. అదంత పెద్ద బాలేదండి. ఎందుకంటే ఇప్పుడు గదిలాగా ఇప్పుడు ఆంజనేయ స్వామి గద ఇలా పెట్టుకుంటాడు. అలా గద పెట్టుకున్నప్పుడు అతను అప్పుడు కొడితే బావుంటది. అలా ఏం కొట్టకుండా తను ఇలా అనేటప్పటికి ఆంజనేయ స్వామి వచ్చేసి ఆ పూనకొచ్చినట్టు చూపించారు. అసలు మొత్తం హైప్, మూవ్‌మెంట్స్ అన్నారు గానీ, ఏ హైప్ తెప్పించలేదండి. పోనీ అది కాకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారి గురించి మాట్లాడుకుంటే, ఈసారి ఇరగ్గొట్టేసాను, అదరగొట్టేసానని చెప్తే తప్ప, అందులో ఏవి అసల మ్యూజిక్ అనేది హై రాలేదు. ఆ ఎలివేషన్స్‌కి ఇచ్చిన మ్యూజిక్ కూడా హైప్ తెప్పించలేదండి. మీ దాంట్లో డ్రాబ్యాక్ ఉంటది. ఏంటంటే, మీరు ఒక సినిమాకి కొట్టిన తర్వాత హై మూమెంట్స్ వచ్చిన తర్వాత, సెకండ్ సినిమాకి కొడుతున్నప్పుడు కూడా సేమ్ హై మూమెంట్ ఫీల్ అవుతాం అని మీరు చెప్తూ ఉంటారు. కానీ మేమెక్కడ ఫీల్ అవ్వం. అలా హై మూమెంట్స్ రావట్లేదు. అది కొంచెం చూసుకోండి. ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ ఉంటుంది. మీరు కొన్ని కాపీ మ్యూజిక్‌లు చేసినా పర్లేదు. కానీ ప్రతి సినిమాకి మీరు కొంత మ్యూజిక్ కొత్తదనం ఇస్తారు. నాకిప్పుడు ఈ సినిమాలో మీరు 'అఖండాలో' కొట్టినంత బాగా మ్యూజిక్ ఇందులో కొట్టలేదు అని నాకనిపించిందండి. నా వరకు. ఎవరి వరకు ఏమనిపించిందో తెలీదు. నా వరకు
'అఖండ'తో పోలిస్తే 'అఖండ 2లో మ్యూజిక్ చాలా గొప్పగా లేదు. అది కొంచెం చాలా తక్కువగా ఉందని నా ఫీలింగ్ అనిపించింది. ఇంకా పోలిస్తే బాలయ్య బాబు యాక్టింగ్ చూస్తే ఎప్పుడు బాలయ్య బాబు యాక్టింగ్ బానే చేస్తారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, బాలయ్య బాబు డైలాగులు ఎంత క్లియర్‌గా చెప్తారంటే, ఇలాగ చెప్పినప్పుడు బావుంటది. ఆ డైలాగ్ డెలివరీ. కానీ అదే రియల్ లైఫ్‌లో బాలయ్య బాబు ఆ డైలాగ్ చెప్పడంలో కొంచెం తడబడుతూ ఉంటారు. మాట్లాడే టైం అదంతా స్పీచ్‌లు. ఎందుకంటే, ఆయన టీబీడీలో వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే ప్లస్ మెంబర్ కొంచెం తడబడతా ఉంటారు. కానీ డైలాగుల విషయం ఎక్సెప్ట్ అందులో తీసేస్తే ఈ ఎమ్మెల్యే ఇదంతా పాలిటిక్స్ తీసేస్తే, సినిమాలో అయితే ఆయన డైలాగ్ డెలివరీ బావుంటది. నాకు నచ్చింది ఈ సినిమాలో డైలాగులు కొన్ని చెప్పారు బావుంది. ఆ స్టోరీ లైన్ బావుంది గానీ, బాలయ్య బాబుని చూపించిన విధానం బోయపాటి కొంచెం ఓవర్ ది టాప్ చాలా ఓవర్‌గెళ్లారు. అది మరీ ఎక్స్ట్రా ఓవర్ అయినట్టు నాకనిపించింది. అది కొంచెం తగ్గిచ్చుంటే సినిమా బావుండనిపించింది. భగవద్గీత మీదెళ్లారు. కానీ అందులో కొన్ని శ్లోకాలని తీసుకొని దాని మీద చెప్పుంటే ఇంకొంచెం బావుండనిపించింది. ఎక్సెప్ట్ ఫైట్ సీన్స్ తీసేస్తే స్టోరీ లైన్ చూడటానికి బావుంది. దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసి బాలయ్య బాబు ఆ 'అఖండా'ని కొంచెం తక్కువ చూపించుంటే బావున్ను. ఫస్ట్ దాంట్లో ఇద్దరికి ఫస్ట్ హాఫ్ మొత్తం ఈయనకిచ్చి, సెకండ్ హాఫ్ మొత్తం ఈయనకిచ్చారు. పే ఆఫ్ లాస్ట్‌లో ఇద్దరిని కలిపి చూపించి ఒక పే ఆఫ్ అయితే ఇచ్చారు. అది బావుంది ఎండింగ్ అనేది. కానీ ఇందులో ఫస్ట్‌లో బాలయ్య బాబుని చూపించారు. తర్వాత ఆ ఘోర గెటప్‌లో ఉన్న బాలయ్య బాబుని చూపించారు. కానీ ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ ముందొచ్చి సీన్ ఉంటది కదా! అక్కడి నుంచి ఇంకా అఘోరా గెటప్ బాలయ్య బాబుని ఎలివేట్ చేత్తా ఉన్నారు. ఏదో మధ్య మధ్యలో 1, 2 సీన్‌లకైతే బాలయ్య బాబుని చూపించారు. కానీ మెజారిటీ ఆఫ్ ది పోర్షన్స్ అంతా అఘోరా గెటప్ మీదే వెళ్తా ఉంది సినిమా. నాకైతే మొత్తానికి నేను కొంచెం డబ్బులు పెట్టిన దానికి సాటిస్ఫై అవ్వలేదండి. ఏదో ఓకే ఫిల్మ్ అన్నట్టు అనిపిచ్చింది. అంతకు మించి ఇంకేమీ లేదు సినిమాలో పెద్దగా మనం చెప్పుకోదగ్గ ఏం లేవు. ఫైట్ సీన్స్ కూడా హెవీ‌గా ఓవర్ టాప్ ఎళ్ళినియి. ఇంకెంత మాట్లాడుకున్నా ఫైట్ సీన్స్ అలాగే ఉంటాయి. ఇంక మనకు తెలుసు. ఆ కాంబినేషనే అలాంటిది. నేను బోయపాటి గారి దగ్గర నుంచి ఒకటి ఎక్స్‌పెక్ట్ చేత్తన్నానండి. ఆయన 'భద్ర' సినిమాలో ఎలా అయితే ఒక ఎమోషన్ గాని, ఒక యాక్షన్ గాని, ఒక కామెడీ గాని ఉందో అన్నీ కలగలిపి, అలాంటి మరొక సినిమా రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఈ ఎలివేషన్ సీన్స్ హీరోకిచ్చి సినిమాలు ఇంక తీయటం ఆఫ్ చేసేస్తే మంచిదండి. ఆయన 'భద్ర' లాంటి ఒక మంచి సినిమా తీస్తే మళ్ళీ ఒక కమ్‌బ్యాక్ ఇస్తారు. నేనది ఎందుకు కోరుకుంటున్నానంటే అందులో ఒక ఎమోషన్ ఉంటది. ఒక కామెడీ ఉంటది. ఒక యాక్షన్ ఉంటది. అన్నీ కలగలిపి అసల 'రవితేజ'తో ఆ సినిమా తీయటం, అది మళ్ళీ సాంగ్స్ కూడా అదిరిపోతాయి. అందులో ఒక లిరిక్ ఇష్టం. ఆ లిరిక్ చాలా బావుంటది. మీ అందరూ వినే ఉంటారు ఆ సాంగు. కానీ ఇప్పుడు సాంగ్స్ కూడా బోయపాటి గారు చాలా తగ్గించారు. 'అఖండ'తో పోలిస్తే 'అఖండ 2లో' సాంగ్స్ మరీ తగ్గినియండి. మీరది కూడా చూసుకోవాలి. మీరు 'భద్ర' లాంటి సినిమా తీయాలి మరొక సినిమా అని నేను కోరుకుంటున్నాను. ఇంకా రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ అందరూ వాళ్ళ పోర్షన్స్ అందరూ బానే చేశారు. ఇంకా ఇంతకన్నా మాట్లాడడానికి ఏం లేదు. మీరు సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేస్తాను. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.